నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడా వేసయ్యా, నీవెంత మంచి దేవుడా వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. అందరూ అలా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో ఆత్మీయ తల్లి గారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా దేవాది దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ 21 రోజుల ఉపవాస దీక్ష కూడిక 5వ రోజులో ప్రభు మనల్ని ప్రవేశింపచేసి 4 దినాలు దేవుడు తన మహిమార్థమే జరిగించుకున్నారు. ఈ 5వ రోజు కూడా దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడులాగున, నిశ్చయముగా మన కుటుంబాలకి దేవుడు ఆశీర్వదించేలాగున కొన్ని నిమిషాలు మనం ప్రార్థించేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నైనా ఏర్పాటు చేయబడిన ఈ 21 రోజులు ఉపవాస దీక్ష కూడికలు 5వ దినంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఉన్నావు తండ్రి. ఈ నైనా నువ్వు మంచి దేవుడు, చేసిన ప్రార్థనలు, పాడిన పాటలు, ఆరాధనలో మీరున్నారు. వాక్యం అనగా మీరే గనుక ఈ రాత్రి తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా చెవులకు వినుబుద్ధి పుట్టించి మందరిని కూడా మీరే బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మన ఆత్మీయ తల్లి పాస్టమ్మ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు విందామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్న నా విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? అలా దేవుని కృపలో కొనసాగుతూ ఎక్కడికి వచ్చేసామండి? 5వ రోజులోకి వచ్చేసాం. దేవుని కృప ద్వారా మనం ఇంతగా దేవుని సన్నిధిలో ఆనందించటం, ఒక్క దినం దేవుని సన్నిధిలో ఉండితేనే 1000 దినాల ఆశీర్వాదం. అందుకే దావీదు ఎంత గొప్ప స్థితికి ఎదిగినా కూడా ఏది విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాదంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం ఇష్టపడేవాడు కాదు. దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం అంటే దావీదుకి చాలా ఇష్టం అన్నమాట అండి. కాబట్టి అందుకే దావీదు యొక్క స్థితిగతులు ఏమైపోయినాయి అంటే మారిపోయినాయి అన్నమాట అండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కూడా మన స్థితిగతులను కూడా దేవుడు మార్చునుగాక, మన పరిస్థితులను కూడా దేవుడు మార్చునుగాక. ఆమేన్. మంచిదండి, వాక్యాన్ని చదువుకుందాం.
బైబిల్ గ్రంథం తెరచి అందరూ కూడా బైబిల్ తెరచి న్యాయాధిపతులు 20వ అధ్యాయం, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వీరందరూ కత్తి దుయ్యువారు అప్పుడు ఇశ్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుకున్నాము. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎదురైన సమస్యను బట్టి, శోధన బట్టి, అపజయాన్ని బట్టి ఎంతో కృంగిపోయి వారు ప్రజల యొక్క సంఖ్యలో కొన్ని వేల మంది హతులవ్వటం వల్ల చనిపోయిన కారణాన్ని బట్టి, అపజయాన్ని బట్టి వారెంతో కూడా కన్నీళ్లు కారుస్తూ ఏం చేయాలో దిక్కుతోచక అర్థం కాని పరిస్థితిలో, మరి ఆలోచన తట్టని పరిస్థితిలో మనకి అపజయానికి గల కారణం ఏంటి, మనం ఎందుకు ఇలాగ అపజయ పాలైపోయాము, ఎందుకు మనలో ఉన్న సైన్యంలో ఉన్న ప్రజలు ఎంతమంది చనిపోవడానికి కారణము ఏంటి అసలు అని చెప్పి వాళ్ళకి అర్థం కాక ఎటు దిక్కుతోచక మరి ఆలోచన చేస్తున్న సమయంలో వారు అనుకున్నారు, ఒక నిర్ణయానికి వచ్చారంట. ఏంటి, వాళ్ళు చాలామంది కత్తి దూసే వాళ్ళు ఉన్నారు, బలవంతులు అందరూ ఉన్నప్పటికీ కూడా మనకెందుకు ఈ అపజయం కలగాలి, ఎందుకు ఈ నష్టం కలగాలి అని చెప్పి చాలా చింతిస్తూ వాళ్ళు అనుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చి, ఒక ఆలోచనకు వచ్చి అంట వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలందరూ జనులందరూ పోయంట ఎక్కడికి వెళ్ళారంటే వారి సమస్యను బట్టి, వారి అపజయాన్ని బట్టి, వారి శోధనను బట్టి, వారి యొక్క వేదనను బట్టి, వారి యొక్క నష్టపోయిన తనాన్ని బట్టి అంట ఎక్కడికి వెళ్ళినా మనకి పరిష్కారం దొరకదు. కానీ ఎక్కడికి వెళ్తే మనకు పరిష్కారం దొరుకుతుందంటే బేతేలుకు వెళ్తేనే మనకు పరిష్కారము. హల్లెలూయా. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం కూడా చాలాసార్లు మనం అనుకుంటాము, మనకు అవసరాన్ని బట్టి పలానా చోటకి వెళ్తే మనకు పరిష్కారం దొరుకుతుందని, పలానా చోటకి వెళ్తే మన రోగం నయమవుతుందని, పలానా స్థలంలోకి వెళ్తే మనకు సహాయం దొరుకుతుందని చాలాసార్లు మనం కూడా ఆలోచన చేసి ఆయా ప్లేస్లకు వెళ్తూ ఉంటాం. మరి మనుషుల వల్ల దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే బేతేలుకు పోయంట వాళ్ళు ఏం చేశారంటే మందిరానికి వెళ్తేనే మనకి సమస్య తీరతాది, దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తే, దేవుణ్ణి అడిగితే కనుక తప్పకుండా మన సమస్యకు పరిష్కారము లభిస్తుందని చెప్పంట ఇశ్రాయేల్ ప్రజలు అక్కడున్న జనులందరూ కూడా కలిసంట బేతేలుకు పోయి ఏం చేశారో తెలుసా, ఏడ్చుచు కూర్చుండంట వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి. హల్లెలూయా. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంట, ఉపవాస ప్రార్థన. ఈ సమస్యకు, ఈ శోధనకు, ఈ అపజయానికి పరిష్కారము ఉపవాస ప్రార్థన అని చెప్పంట బేతేలుకు వెళ్ళారంట. బేతేలు అనుభవాలు చాలామంది బైబిల్లో నేర్చుకున్నారు. బేతేలు అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ తెలుసు కదా, ఆదికాండంలో మరి యాకోబు తను వెళ్ళిపోతున్న ప్రయాణ సందర్భాల్లో ఒక రాత్రి అంతా నిద్రపోయినప్పుడు దేవుని దర్శనం వచ్చినప్పుడు ఇది నిజముగా దేవుని మందిరమే అని చెప్పి దానికి ఏం పెట్టారంట, బేతేలు అని పేరు పెట్టాడంట. అంటే దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడంటే ఎక్కడైతే 2-3 ప్రార్థన చేస్తారో వారి మధ్యన దేవుడు ఖచ్చితంగా ఉంటారన్నమాట అండి. వారి ప్రార్థన వినే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి బేతేలు అనుభవాల్లో చాలామంది వెళ్ళారు. అలా వెళ్తున్న సందర్భాల్లో వీరు కూడా అనుకున్నారు, మనకు పరిష్కారం ఎక్కడా దొరకదు కానీ బేతేలులో మాత్రమే దొరుకుతుంది, అది దేవుని మందిరంలోనే దొరుకుతుంది. చూడండి, హన్నా ఏం చేసింది, తనకున్న సమస్యను బట్టి, నిందను బట్టి, అవమానాన్ని బట్టి, తనకు వచ్చిన బాధను బట్టి, కన్నీళ్ళను బట్టి ఎక్కడికి వెళ్ళిందామే, మందిరానికి, సిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళిందన్నమాట. మందిరం అనగా బేతేలు అనగా దేవుని మందిరం మాట అండి. ఆ మందిరంలోకి వెళ్ళి తన కన్నీళ్లు కాడిస్తే తన సమస్య పరిష్కారం దొరికిందా అండి? దొరికింది మాట అండి. హల్లెలూయా.
అలాగే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బేతేలుకి వెళ్ళంట ఊరికనే వెళ్ళలేదంట. మందిరంలోకి వెళ్ళిన వాళ్ళు కన్నీళ్లు విడిచుచు అంట వాళ్ళు ఏం చేశారంటండి, ఉపవాసం ఉండంట వారి జీవితంలో దేవుని దగ్గర కూర్చుండంట దేవుణ్ణి బతిమాలుకుంటున్నారంట, దేవుణ్ణి వేడుకుంటున్నారంట, దేవుణ్ణి అడుగుతున్నారంట. అలా అడుగుతూ ఆయన యెహోవా సన్నిధిని వారు తీసుకొచ్చిన దహన బలులు సమాధాన బలులను అర్పిస్తూ కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలా వాక్యం అంతా చదువుకుండా వెళ్తే చివరికి ఇశ్రాయేల్ ప్రజలకు ఏం జరిగిందంటే ఆ శత్రువుల మీద విజయము దొరికిందటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చదువుకున్నట్లయితే 39వ వచనంలో ఇశ్రాయేలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనులు వీరు మొదటి యుద్ధంలో అపజయముందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకున్నారు. చంపనారంభించి ఇశ్రాయేలు ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీను వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశంకి ఎక్కుచుండెను. ఇశ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీను తమకు అపజయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న శత్రువులకు ఏం కలిగిందట, అపజయము కలిగిందంట. శత్రువుల మీద ఇశ్రాయేలు ప్రజలు ఏం పొందారంటే విజయము పొందారంటండి, విజయము పొందారు. అక్కడ ఏమి ఎక్కిందంట, పైకి ఆకాశము స్తంభముల రూపముగా పొగ పైకి లేవగా, పొగ పైకి లేవగా అక్కడ శత్రువులకు ఏం కలిగిందంటే అపజయం కలిగింది. ఈనాడు క్రైస్తవులకు విజయం కలగాలంటే ఈనాడు క్రైస్తుని కలిగి ఉన్న మనము, ప్రభుని ఆరాధిస్తున్న మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఒక పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్న సమయంలోనంట మన ప్రార్థన కూడా దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తాడంటే తెలుసా, ఆకాశం ఎక్కుతుందట, దూపం వల్లే చేరుతుందంట. అందుకే కీర్తనలో అంటాడు కదా, సాయంకాల నైవేద్యాలను ఉదయకాల దూపం వల్లే. మన ప్రార్థనలు ఎక్కడికి చేరుతున్నాయట, చేతులు ఎట్టుట సాయంకాల నైవేద్యం అటండి. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ ధూపంలాగా ఎక్కడ చేరుతున్నాయట, దేవుని సన్నిధికి చేరంట. మన పరిస్థితిని ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడంటే ఆయన మార్చుకుంటూ రాబోతున్నాడు అన్నమాట అండి. ఎంత గడ్డు పరిస్థితినైనా కూడా చాలాసార్లు అంటాడు ఇది మొండు కేసు అని అంటారు, ఇది మొండు సమస్య అని అంటారు. బాబు ఎవరి వల్ల కాదండి అంటారు. కానీ టైడ్ ఒకటి ఉంది, టైడ్ తెలుసా అండి? ఎంత మొండి మరకలనైనా కూడా టైడ్ ఏం చేస్తుందంట, టైడ్ అంటే ఏదో అనుకుంటున్నారేమో, సర్పండి. సర్పు టైడ్ ఏం చేస్తుందంట, ఎంత మొండి మరకలనైనా కూడా శుభ్రం చేసేస్తుందటండి. దేవునికి స్తోత్రం. చాలామంది మొండి సమస్యలు లాంటివి ఉండొచ్చు, జీవితాన్ని పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ఈ మొండి సమస్య తీరదండి, ఈ మొండు సమస్యలు అప్పులు తీరవండి, మా జీవితంలో ఈ రోగం, ఈ మొండి రోగం పోదండి అనుకుంటున్నాం మేము. ఎంత మొండి సమస్యనైనా కూడా మన ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన ధూపం వల్లే దేవుని దగ్గరికి చేరంట, ప్రతి మొండి సమస్యను కూడా దేవుడు తీర్చబోతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది ఋషులు, యోగులు వీళ్ళందరూ కూడా దేనికి అలవాటు పడిపోతారో తెలుసా అండి, ఉపవాస ప్రార్థనలు ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేస్తారంటే ఋషులైనా యోగిలైనా చాలామంది ఎక్కువ శాతం, మరి రాజకీయవేత్తలు కూడా ఏమైనా సమస్య తీరాలంటే ఏం ప్రకటించుకుంటారు వాళ్ళు, ఉపవాసాలు మరి పనులు ప్రారంభించుకుంటారు, ఉపవాసం ఉంటారా వాళ్ళు. చాలాసార్లు అక్కడ కూర్చుని దీక్ష పాటించామంటారు, ఉపవాస దీక్ష అంటారు. అంటే తప్పకుండా మా పై అధికారులు మా మీద ఏం కలుగుతుందని, కరుణ, మా మీద జాలి కలుగుతుందని, మా సమస్య తీరుతుందని చెప్పి తప్పకుండా నాయకులైన వారు అందరూ కూడా ఏం చేస్తారట, ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారటండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే క్రీస్తుని కలిగి ఉన్న మనం కూడా మన ప్రతి సమస్య ఏదైనప్పటికీ కూడా, ఎంత మొండి సమస్య అయినప్పటికీ కూడా దానిని తీర్చగల దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. బైబిల్లో చూడండి, ఒక బిడ్డకి దయ్యం పట్టుకుంటుందట. దయ్యం పట్టుకున్నప్పుడు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఆ దయ్యం పట్టుకున్న బిడ్డను తీసుకొస్తారు. ఎలాగా ఈ దేవునితో ఉన్న వాళ్ళే కదా, ఈ దయ్యాన్ని వదలగొడతారేమని. కానీ వారి వల్ల కాలేదటండి.
కాకపోయేసరికి కొద్దిసేపు అయ్యేసరికి యేసు ప్రభు దగ్గరికి ఆ బిడ్డను తీసుకువెళ్ళినప్పుడు, దయ్యం పట్టుకున్న వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు వెంటనే ఆయన ప్రార్థన చేసి ఆ బిడ్డని అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతారు. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులకు చాలా ఆశ్చర్యం వేసేస్తుంది. చాలా ఆశ్చర్యం వేసి అంటారు. కాసేపు అయిన తర్వాత ఇదంతా సర్దుమణిగిన తర్వాత ప్రభుని ఏకాంతంగా అడుగుతారు, ప్రభా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము, మేమెందుకు ఆ కార్యాన్ని చేయలేకపోయాము అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్తారు. అదేమంటారంటే, అది దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. అది దేనివల్ల సాధ్యమంట? అక్కడ రాసి ఉంటుంది కింద, ఉపవాస ప్రార్థన వల్ల. మీరు చేసే ప్రార్థనలు ఏదైనా వ్యర్థం చేసే దేవుడు కాదంట. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన అసాధ్యాన్ని ఎలా మారుస్తాడంటే సాధ్యంగా మారుస్తాడన్నమాట. సాధ్యంగా మారుస్తాడు. మొండి దెయ్యాలు ఉంటాయండి చాలామంది పిల్లల్లో. ఈ రోజున యవనస్తుల్లో చాలామంది కుటుంబంలో భర్తల్లో త్రాగుడు అనే దెయ్యము, ఏమండి వ్యభిచారం అనే దెయ్యము, ఇలా కొన్ని మొండి దెయ్యాలు పట్టుకుండి చాలా కుటుంబాలను ఏం చేస్తున్నాయంటే బాధల పాలు చేస్తున్నాయి. చాలా కుటుంబాలను వేదన పాలు చేస్తున్నాయి. నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అప్పుడు దాకా బాగున్న కుటుంబాలు వారి జీవితాల్లో మరి సమస్యలు ప్రారంభమవుతాయి. ఎందుకు అంటే ఈ మొండి దెయ్యాలు పట్టుకుని చాలా కుటుంబాలను ఏం చేస్తున్నాయంటే నాశనం చేసేస్తున్నాయన్నమాట. ఆ దెయ్యాలు వెళ్ళగొట్టాలి అంటే మన వల్ల కాదు మాట. ఒకసారి అంట అమెరికా దేశంలో ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన. అమెరికా దేశంలోనటండి ఒక మంత్రగత్తె ఉండేదట. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె పలానా రోజున అమావాస్య రోజున ఒక రోజున ఆమె ఏం చేస్తుందంటే మంత్రాలు చదువుతుందంట. పలానా రాష్ట్రంలో, అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక రాష్ట్రం మీద శపిస్తేనట ఆ శపించిన ఆ శాపం ఆ రాష్ట్రం మీదకి వెళ్ళంట. అక్కడ రోగులు ఉండాలని, వ్యభిచారులు ఉండాలని, దొంగలు ఉండాలని చెప్పి ఆమె శపిస్తేనంట ఆ శాపం ఆ రాష్ట్రం మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా తయారవుతారంట. అలాంటి సమయంలో చాలామంది ఆ మంత్రగతిని చూసంట ఆమె చెప్తున్న మాటలను చూసి చాలా భయపడుతూ ఉండేవారంట. అమావాస్య వచ్చిందంటే భయం అంట. ఎందుకు? ఆ మంత్రగతి ఏం చేస్తుందని, ఆ రాష్ట్రాన్ని శపిస్తుందని, ఆ రాష్ట్రం పాడైపోవాలని చెప్పేసి మరి చాలా భయపడుతూ ఉండేవారంట. ఖచ్చితంగా ఆమె అన్నట్టుగానే, ఆమె శపిస్తున్నట్టుగానే ఆ రాష్ట్రాలు ఏమవుతూ ఉన్నాయంటే పాడైపోతూ ఉండేయటండి. మరి వ్యభిచారం చేత, దొంగల చేత, అక్రమం చేత ఇలా చాలా భయంకరమైన రీతులుగా ఉండేయటండి. అలాంటి సమయంలో ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలు, క్రైస్తవులు ఈ మాట విన్నారంట. ఈ మాట విన్నప్పుడు ఈ రాష్ట్రం మీదకి శాపం రాకముందే, ఈ రాష్ట్రం మీదకి ఆ మంత్రగతి శాపం పంపించకముందే మనం ఏం చేద్దామంటే మరి ప్రార్థన చేద్దామని చెప్పంట అక్కడున్న కొంతమంది విశ్వాసులు మందిరాల్లోకి వెళ్ళంట ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారంట. ప్రభా మా రాష్ట్రాన్ని కాపాడండి, మా కుటుంబస్తులను కాపాడండి, ఆ మంత్రగతి ప్రయోగించే మంత్రాలు ఏవి మా మీదకి రానివ్వకుండా కాపాడండి అని చెప్పంట ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. ఒక 10 మంది చేరి ఆ మందిరంలో కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారట. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకనొక నెల అమావాస్య రోజు వచ్చింది. అమావాస్య రోజు రాగానే ఈ రాష్ట్రాన్ని శపించాలని చూస్తుందన్నమాట. ఆమె ఈ శపించాలని చెప్పినప్పుడు ఆమె శాపాలన్నీ కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయట. ఆ రాష్ట్రంలో ఎవరికి, అక్కడున్న మనుషులు ఎవరికి కూడా కీడు కలగట్లేదంట. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి మరి ఆమె చాలా ఆందోళన పడిందంట. ఆందోళన పడినప్పుడు ఆమె చాలా మంత్రాలు ప్రయోగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీదకి ఆ శాపం వెళ్ళట్లేదటండి. దేవుని కృప, దేవుని కాపుదల, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ శాపాలు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయటండి. ఈ ప్రార్థన ఫలిస్తుంది కదా అని చెప్పి పక్కనున్న కొంతమంది విశ్వాసులు పక్క రాష్ట్రానికి వెళ్ళంట. అక్కడున్న విశ్వాసులను కూడా బలపరచంట, అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించమన్నారంట. ఇలాగా ఈ విశ్వాసులు ఇద్దరిద్దరుగా వెళ్ళి కొన్ని రాష్ట్రాలు వెళ్ళంట ప్రార్థించడం ప్రారంభించారంట. ఉపవాసాలుండి ప్రార్థించడం ప్రారంభించారంట. ఆ దేశం కోసం, రాష్ట్రం కోసం, కుటుంబాల కోసం ఉపవాసాలుండి ప్రార్థించారంట. మా దేశం మీదకి కీడు
రాకుండా చెయ్యి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఇప్పుడు మంత్రగతి యొక్క మంత్రాలు ఏవి కూడా ఆ రాష్ట్రాల మీద పని చేయట్లేదటండి. అప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైన ఆలోచన ఏంటంటే, ఉపవాసం ఉండి క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? మరి రాష్ట్రాల కొరకు, కుటుంబాల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆమె చాలా భయపడిందంట. భయపడమే కాదు, వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యంట కొన్ని వందల మంది ఏం చేశారంటే ఆ మంత్రగతి కోసం ప్రార్థన చేశారట. ప్రార్థించడం మొదలు పెడితేనంట మీరు చెప్తే నమ్మరు, కానీ అక్కడ జరిగిన సంఘటన నేను చదివిన బుక్లో, అక్కడ ఆమెను పట్టుకున్న కొన్ని వందల వేల దెయ్యాలట ఆమెను విడిచి వెళ్ళిపోవడం చూసారటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మొండి కేసు అండి అది. ఎవరు చెప్పినా కూడా ఆమె మాట, మరి ఆమె ఎవరి మాట వినేది కదంట. అందరూ ఆమెను చూసి భయపడిపోయేవారట. చాలామంది ప్రజలు ఆమె శాపాన్ని బట్టి, ఆమె మాట్లాడిన మాటలను బట్టి అనేక మంది ప్రజలు ఆ శాపానికి గురైపోయాట, చచ్చిపోయారట అండి, హంతకులు అయిపోయారంట. చాలామంది పాపంలో నశించిపోతూ వచ్చారటండి. అలాంటి భయంకరమైన దుర్గతి నుంచి, ఆ మొండు మాంత్రిక శక్తి నుంచి విడుదల పొందడానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. వారి మందిరంలోకి చేరి ఉపవాసం ఉండి కలిసి ప్రార్థన చేశారండి. సహవాసంగా కలిసి ప్రార్థన చేశారు. ఇప్పుడు కూడా మనం కూడా సహవాసంగా ఏం చేస్తున్నామంటే, మరి ఆనాడు బేతేలులోకి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలుగా ఈనాడు యేసు కృపాసనంలోకి వచ్చి మనం కూడా 21 దినాలు దీక్ష పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈ దీక్షలో కనుక నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే, కన్నీళ్ళతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగితే, ఖచ్చితంగా మనకున్న మొండి సమస్యనంతా కూడా దేవుడు ఏం చేయగలడంటే విడిపించగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు మాట అండి. ఆ దేశంలో ఉన్న మంత్రగతిని మార్చడానికి ఏది ఉపయోగించలేకపోయారు, దేన్ని కూడా వాడలేకపోయారు. ఏమి వాడారు అంటే ఏమీ కూడా మరి పైసా ఖర్చు లేదంటారు కదా, అలాగ ఉపవాస ప్రార్థన, ఆ దీక్షలో కూర్చున్న ఉపవాస ప్రార్థన ఆ మొండు దెయ్యాన్ని ఆ మాంత్రిక శక్తి నుంచి మరి విడుదల పొందటమే కాదు, ఆమెలో ఉన్న దయ్యాలు కూడా వెళ్ళిపోయంట. ఆమె మారు మనసు పొందంట, ఆ దేశంలో సువార్థికురాలుగా మారిందంటండి. హల్లెలూయా. ఈ రోజున నీ బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, త్రాగుతున్న భర్తను బట్టి, పాపాన్ని బట్టి, దేన్ని బట్టే నేను ఈ కుటుంబం బాధల్లో ఉండి ఈ సమస్య వల్ల నేను కృంగిపోతున్నాను, బాధపడుతున్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను, ఈ శోధన పాదు నా కుమారుడు మారడు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకుంటే జరగదు, కానీ నీ దేవుడు అనుకుంటే సమస్తము కూడా జరిగించగల దేవుడు, మార్చగల దేవుడు ఆయన. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఒక్కటే, మనం చేయవలసిన పని ఒకటే. ఇశ్రాయేలు ప్రజలందరూ బేతేలుకు వచ్చి కన్నీళ్లు విడిచొచ్చు దుఃఖిస్తూ వాళ్ళు ఏం చేశారంటే మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు తెచ్చిన అర్పణలన్నీ అర్పించి విశ్వాసంతో అడిగారు. కాబట్టి అక్కడున్న శత్రువులందరి మీద, బెన్యామీనులందరి మీద కూడా ఏం కలిగిందో తెలుసా? బెన్యామీనులందరినీ కూడా ఓడించారని ఆ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. హల్లెలూయా. అది దేని వల్ల సాధ్యమైందంటే ఉపవాస ప్రార్థన వల్ల, కన్నీళ్లు కార్చి. అందుకే యోవేలు గ్రంథంలో 2:12 చెప్తాడు కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు, అక్కడ దుఃఖించుచు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఏం చేయాలంట? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏమిడుస్తూ అండి, కన్నీటి ప్రార్థనకి చాలా విలువ ఉందండి. ఈ లోకంలో దేనికైనా విలువ లేకపోవచ్చేమో, కానీ మనకు కూడా విలువ లేకపోవచ్చేమో అని మనిషిగా ఉన్న మనకు కూడా, కానీ మన కన్నీటికి మాత్రం ఏముందంటే విలువ చాలా ఉంది ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో చాలా విలువైనది ఏంటో తెలుసా అండి? కన్నీళ్ళు ప్రార్థన. నీ జీవితంలో మొండిగా ఉన్న సమస్యలు తీరాలంటే నువ్వు కన్నీళ్ళు విడిచి ఏం చేయాలో తెలుసా అండి? ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజున చాలామంది పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయలేకపోతున్నామో తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నామాట అండి. ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రభు అక్కడ యోవేలు అదే అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు, దుఃఖించుచు, మనస్ఫూర్తిగా. ఏ పూర్తిగా అట?
ఇప్పుడు ఈ 21 రోజులు మనం ఒక విజయాన్ని చూడాలి. ఒక విజయాన్ని చూడాలి. మొండిగా ఉన్న బిడ్డ మారాలి, మొండిగా ఉన్న భర్త మారాలి, మొండిగా ఉన్న సమస్యలు తీరాలి, మనకు అపజయమంతా కూడా విజయంగా మారాలి అంటే ఏం చేయాలి? మనం ఈ 21 దినాలు కూడా కన్నీళ్లు కరుస్తూ దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా అంట. ఏ పూర్తిగా? చాలామంది ఉపవాస ప్రార్థనలకు రావట్లేదమ్మా, రాండమ్మా అని చెప్పి ప్రకటించినా కూడా, చాటించిన రాత్రి విన్నాం కదా, ఎంత మొర్రెకెత్తినా ప్రతిష్ఠించుకుని రండి అని చెప్పినా కూడా చాలామంది మాకేం తక్కువ, డబ్బా నిండా ఏమున్నాయి? బియ్యం ఉన్నాయి, ఇంటి నిండా సరుకులు ఉన్నాయి, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, కష్టపడడానికి శక్తి ఉంది, మాకు ఇప్పుడుతో ఉపవాస ప్రార్థన పనులు మాకు లేదు అనుకుంటున్నారేమో. లేదండి, మనకున్న చుట్టూ భయంకరమైన శత్రువు ఒకడు ఉన్నాడు. ఆయన జయించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చెయ్యాలన్నమాట అండి. ఒకసారి ఒక తల్లి ప్రార్థన చేస్తుందటండి. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే చాలా భయంకరమైన పాపంలో ఉండిపోయాడంట. వాళ్ళు ఏమైనా ఆసామాసి వల్ల అంటే కాదండి, చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టిన కొడుకంట అతను. చాలా ధనవంతుల కుటుంబంలో జన్మించిన వ్యక్తి అట. చాలా ఆస్తిపరుడంట. ఆ ఆస్తిని బట్టి, తన గర్వాన్ని బట్టి, తన విచ్చలవిడిగా నీళ్లు ఎలా తాగుతాం మనం, అలా పాపం అలా చేస్తూ ఉండేవాడంట. ఇష్టానుసారంగా యవ్వన కాలంలో తను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉండేవాడంట. ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండేవాడంట. ఎవరిని లెక్క చేసేవాడు కాదంట. అసలు తల్లి మాట అస్సలు వినేవాడు కాదంట. కానీ అంత భయంకరమైన కొడుకు, మాట వినని కొడుకు, పాపాన్ని నీళ్ళగా తాగుతున్న వ్యక్తిని, భయంకరంగా లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వ్యక్తినట ఆ తల్లి ఏం చేసిందంటే ప్రార్థించడం మొదలుపెట్టిందంట. ఎలా చేస్తుందో ప్రార్థన వినండి, మీరు కూడా వినండి. మీ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, మరి మీకున్న సమస్యల కొరకు మీరు కూడా ఎలా చేయాలో ఈ తల్లిలాగా ఆలకించండి, ఒకసారి వినండి. ఆ తల్లంట ఒకరోజు భోంచేస్తే మరొక రోజు ఏం చేస్తూ ఉండేదంటే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఎవరి కొరకు? తన బిడ్డ కొరకు అండి. దేవుని దగ్గర ఏడ్చి కన్నీళ్లు కార్చి, ఈ రోజున రక్షణ లేని కుమార్తెలు యవ్వన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? లోకంలో నశించిపోయారు. మన సంఘాలకు వచ్చే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? తల్లులుగా, తండ్రులుగా వారి కొరకు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చెయ్యాలన్నమాట అండి. అలా ప్రార్థన చేస్తుందంట. ఒకరోజు భోజనం చేస్తే ఒకరోజు ఉపవాసం ఉంటుందంట. ఇలా కొన్నాళ్ళు ప్రార్థన చేయగా ఏడ్చి కన్నీళ్లు కాచి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్న సమయంలో నటండి ఆ యవ్వనస్తుడు ఏమయ్యాడంటే కొన్నాళ్ళకి ఆ తల్లి ప్రార్థన మరి ప్రతిఫలంగా ఆ కొడుకు ప్రభు చేత పట్టబడ్డాడటండి. ప్రభు చేత మార్చబడ్డాడంట. దేవుని వాక్యం ద్వారా అతని జీవితం మారు మనసు పొందిందంట, రక్షించబడ్డాడంట, బాప్తీసం కూడా తీసుకున్నాడటండి. హల్లెలూయా. ఆమె కాచిన కన్నీళ్ళు, ఆమె చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు వృధా చేయకుండా పాపంలో నశించిపోతున్న తన బిడ్డని ఏం చేశాడంటే మరి రక్షించినట్లుగా చూస్తున్నాం. అతను ఒక మిషనరీగా మారాడటండి. అతని పేరు ఆసిసి వాసియాగు ఫ్రాన్సిస్. ఏం పేరండి? ఏంటి మీరు చెప్పండి, నేను చెప్తున్నాను. ఆసిసి వాసియాగు ఫ్రాన్సిస్. అమ్మో బాగానే వచ్చింది. 21 రోజులు కాదు, 20 నిమిషాల్లో మనం ఏం పొందుకోగలం? అద్భుతాన్ని చూడగలం. హల్లెలూయా. అంత పేరు వద్దు కానీ ఫ్రాన్సిస్. ఆ ఫ్రాన్సిస్ కోసం అంటే ఆ తల్లి ఒకరోజు భోజనం చేస్తే మరొక రోజు ఏం చేస్తూ ఉండేదంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేదంట, కన్నీళ్ళు కారుస్తూ ఉండేదంట, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగేదంట. అందరూ అనేవాడంట ఈడు ఎంత ఎవరు లేరు, ధనవంతుల కుటుంబంలో పుట్టాడని చెప్పి ఎర్రవీగిపోతున్నాడని చెప్పి అందరూ ఆ కొడుకుని తిడుతుంటేనంట ఆ తల్లికి చాలా బాధ అనిపించేదంట. ఈ రోజున కన్నా బిడ్డలను బట్టి తల్లిదండ్రులకి ఎంత అవమానం వస్తుందండి, ఎంత కృంగిపాటుతనం వస్తుంది, ఎంత బాధపడుతున్నారు. ఎందుకు? ఆ బిడ్డలు చేసే పనులను బట్టి, వారు వ్యవహరించే వ్యవహారాన్ని బట్టి తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా బిడ్డలను బట్టి ఏమొస్తుందంటే ఆ కుటుంబానికి అవమానం వస్తుందన్నమాట. ఎన్నో అవమానాలు భరించింది ఆ తల్లి, ఎన్నో బాధలు భరించింది. అయినప్పటికీ కూడా ఏం విడిచిపెట్టలేదంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచడం విడిచిపెట్టలేదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట.
అంత భయంకరమైన స్థితిలో ఉన్న, అంత ధన వ్యామోహంలో ఉన్న వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నట ఒక మిషనరీగా మారాడంట. అనేక దేశాలు, అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలకు వెళ్ళి దేవుని సువార్తను అందించి నశించిపోతున్న ప్రజలు వేల సంఖ్యలో ప్రభు వైపు త్రిప్పాడంట. అంతేకాదంటండి, ఎంత ధన వ్యామోహంలో తిరిగాడో, ఎంత విచ్చలవిడిగా తిరిగాడో అంతగా దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండటం నేర్చుకున్నాడంటండి. అంతేకాదంట, తను తినే ఆహారం కూడా కొద్దిగానే తినేవాడంట. పేదవారు తినే ఆహారం మాత్రమే తినేవాడంట. ఎవరైనా ప్రేమించిస్తే ఆ వస్త్రాలు మాత్రమే కట్టుకునేవాడంట. ఎందుకు అంత తగ్గింపు అతనిలోకి వచ్చేసింది? ఎందుకు అతని జీవితం అంతగా మారిపోవడానికి కారణం ఏంటి? అన్ని వేల మందిని రక్షణలోకి ఒక వ్యక్తి నడిపించడానికి కారణం, తన వెనక తన తల్లి ఏం చేసిందంటే ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చేసింది. అదే ఏవేలు అంటున్నాడు, ఇప్పుడైనను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మన జీవితంలో అన్నీ కూడా భారాలు, బరువులు, మరి సమస్యలు మన మెత్తి మీద మోయలేనంతగా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండి ఈ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చారేమో నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఈ మాటలు వింటున్న నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి మొండి సమస్యనైనా కూడా మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేయగలడంటే సాధ్యపరచగలడా, సమస్యను తీర్చగలడమటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన అపజయాన్ని బట్టి ఏం చేశారటండి, బేతేలుకు వెళ్ళి మందిరంలో కన్నీళ్లు విడిచుచు కూర్చుండంట. ఉపవాసం ఉండి దేవునికి తీసుకొచ్చిన దహన బలులన్నీ కూడా అర్పించంట. ఏమండి, అలాగే వారి తీసుకొచ్చిన సమాధాన బలులన్నీ అర్పించంటే యెహోవా సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు ఏం చేశారంట వాళ్ళు? ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ అధ్యాయం అంతా చదువుకుంటే వాళ్ళకి ఏం కలిగిందంట? గొప్ప విజయం కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏవేలు గ్రంథంలో మనకు చెప్తున్న మాట, ఏవేలు భక్తుడు ఇప్పుడైనా సమయం మించిపోలే. దేవుడు ఇచ్చిన సమయం 21 రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనస్ఫూర్తిగా, పూర్తిగానండి, మనస్ఫూర్తిగా అంటే ఏంటి? పాస్టర్కి పని పాట ఉండదు, వాళ్ళు ఖాళీగా ఉంటారు, అలా పెడతా ఉంటారు, వాళ్ళు వచ్చి చేసుకుంటారు, కానీ మనకెక్కడ కుదురుతుంది, మనం ఎక్కడ చేయగలం? చూడండి, ఏదైనా పని ఉంటే చూడండి, ఉదయమే 4 గంటలు లేచి పనికి వెళ్తాం, రాత్రి అర్ధరాత్రి కాడ పనికి రమ్మని పిలిస్తే, అది పొగాకు పని ఏదో ఉంటుంది కదా, పిలిస్తే ఖచ్చితంగా నిద్రలో ఉన్న వాళ్ళమైనా లేచి ఏం చేయాలి? ఖచ్చితంగా పనికి పోవాలి. ఎందుకంటే అక్కడ ఒక రైతు మనకి ఏమి ఇస్తున్నాడు? అక్కడ జీతం, డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులను బట్టి నా కుటుంబాన్ని నేనేం చేసుకోగలను? కుటుంబాన్ని అంతా కూడా పోషించుకోగలను అని చెప్పి, నీకు నిద్రాభారం ఉన్నప్పటికీ కూడా, కష్టమని ఇచ్చిన కొంచెం శరీరం మరి నలతగా ఉన్నప్పటికీ కూడా నువ్వెందుకు బద్దకించకుండా వెళ్తున్నావు అంటే, నీ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ రైతు నాకు డబ్బులు ఇస్తున్నాడని ఖచ్చితంగా ఆ పని చేయటానికి వెళ్తున్నమాట అండి. కానీ ఇక్కడ దేవుడు మనం పిలుస్తున్నాడు. నీ జీవితంలో నీ బిడ్డలు పాడైపోకుండా, నీ కుటుంబం పాడైపోకుండా, నీకున్న సమస్యలు తీరాలన్నా, నీ పరిస్థితి ఏది మారాలన్నా కూడా డబ్బు వల్ల కానిది దేని వల్ల అవుతుందంటే ఉపవాస ప్రార్థన వల్లే. ఉపవాస ప్రార్థన వల్లే దేనినైనా కూడా సాధ్యంగా చేసుకోగలం మాట అండి. అక్కడ మాంత్రిక శక్తి గలవాన్ని మార్చడానికి చాలామంది ప్రయత్నం చేశారు, చాలామంది ఆమెకి భయపడ్డారు, కానీ ఎవరు కూడా ఆమెను మార్చలేకపోయారు. ఆ మాంత్రిక శక్తి గల ఆమెను, ఆ తల్లిని మార్చడానికి ఏంటి ఉపయోగించారో తెలుసా? ఆయుధము ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వల్ల ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ నెమ్మది దొరికిందటండి. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఒక తల్లి కన్నీళ్లు కార్చిన తన బిడ్డ పాపంలోని, శాపంలోని, వ్యభిచారంలో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఒక తల్లి తన బిడ్డ కొరకు కన్నీళ్లు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందంట. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన దేవుడు వినంట ఆ ఫ్రాన్సిస్ గారిని ఎలా మార్చాడంటే, ఒక మిషనరీగా మార్చి, ఒక వ్యక్తి ద్వారా, నశించిపోతున్న పాడైపోయిన ఆ వ్యక్తి ద్వారా అనేక లక్షల మందిని దేవుని వైపు మళ్లించే వ్యక్తిగా మార్చాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొర్దెకై మనకు అందరికీ తెలిసిన వ్యక్తి. తెలిసిన వ్యక్తి అంటే బైబిల్లో మనం చాలాసార్లు విన్నవాళ్ళమే.
ఎస్తేరు గ్రంథంలో కనబడతారు. ఆయన యోధా ప్రజలందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడంటే, హామాన్ అనేవాడు హతమార్చాలనుకున్నాడు, ఎవరిని ఉంచకూడదనుకున్నాడు. అతను పన్నుతున్న పన్నాగాల్లో, శత్రువు పన్నుతున్న పన్నాగాల్లో యూదా ప్రజలు నశించిపోతారని చెప్పంట. యూదా ప్రజల కోసం మొర్దెకై కూర్చుందంట. చాలా గవిని దగ్గర కూర్చుని ఏడ్చి ఉపవాసముడి గోని పట్టు కట్టుకుని ఏం చేయటం మొదలుపెట్టాడంటే, ప్రార్థించడం మొదలుపెట్టాడంట. తన ప్రజల కొరకు ఏం చేయటం మొదలుపెట్టాడో తెలుసా అండి? ఉపవాసం ఉండి కూర్చున్నంట, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు ఆసామాసి వాళ్ళు చేయలేదని బైబిల్లో. రాజులు చేశారు, రాణులు చేశారు, మరి ఇశ్రాయేలు ప్రజలు చేశారు, ప్రవక్తలు చేశారు, సావుకులు చేశారు, ఇంకా చాలామంది భక్తులు, ఇలాగ బైబిల్ గ్రంథంలో సామాన్యులు, సామంతులు, గనులు, చాలామంది సంపన్న కలిగిన వారందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేసిన వారే. చివరికి వస్తే బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడంట, ఆకాశం నుండి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చిన మహిమా స్వరూపం ధరించుకున్న మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కూడా, దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి ఏం చేశారటండి? ఉపవాస. మరి మనకేంటంటే అంత ఉపవాస ప్రార్థన మాకేంటండి, మాకేం తక్కువ అనుకుంటున్నారు చాలామంది. తక్కువ అని కాదు అక్కడ కావాల్సింది. మనకున్న సమస్యను బట్టి ఏమి ఉన్నా కూడా అవన్నీ విడిచిపెట్టి ఆ సమస్య తీరటం కోసం మనం ఏం చేయాలండి? ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. మొర్దెకైకి మంచి అక్కడ వాచ్మెన్ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా తన స్వజనులు నశించిపోతున్నారని చెప్పంట, తన ప్రజల కోసం ఏం చేశాడంట? అక్కడ గేటు దగ్గర కూర్చుని ఉపవాసం గోని పట్టుకొని కూర్చుని ఏడ్స్తూ ప్రార్థన చేశారు, నా ప్రజలని రక్షించు ప్రభు. ఈ వార్త రానికి తెలిసింది. ఎస్తేరు కూడా ఏం చేసింది? అక్కడ ఉపవాసం ఉంది. ఎస్తేరు ఉపవాసం ఉండడం కాదు, తన పనికత్తులు కూడా ఉపవాసం. పిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా, సావుకులు అందరూ కూడా ఏముండాలని ఉంది బైబిల్లో? ఉపవాసం ఉండాలని బైబిల్ రాయబడి ఉందన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. అందుకు దేనినైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. దేన్నైనా అంటే దేవుని విషయంలో ఏది నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన కానీ, వాక్యం కానీ, ఉపవాస ప్రార్థన కానీ మన జీవితాన్ని సరిచేసేది. ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే, మన హృదయాన్ని పశ్చాత్తాపంతో నింపి మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా బయటికి తీసంట దానిని మనకి దూరం చేసేదే ఉపవాస ప్రార్థన. మనం ఒక దాన్ని జయించలేకపోతున్నాం. ఒక దాన్ని అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకసారి గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళిందంట. అయ్యా, వీడికి ఎంత చెప్పినా కూడా నా మాట వింటలేదు, పళ్ళన్నీ కూడా చక్కటి బంగారు లాంటి పళ్ళు, తెల్లగా ఉన్న పళ్ళన్నీ కూడా నల్లగా పుచ్చిపోయినాయండి, వీడు ఎంత చెప్పినా కూడా ఏం చేయట్లేదు, నా మాట వింటలేదు, ఆ బెల్లం తినకుండా చేయండి, ఎవరో చెప్పారని, మీ మాట వింటే చాలామంది మారుతున్నారని చెప్పారంట. చెప్తే అప్పుడు ఈ బెల్లం అందరికీ ఆయన చెప్పినప్పుడు మాటలు అందరూ విన్నారు, అందరూ బాగుపడ్డారు. కానీ ఈ పిల్లోడు బెల్లం తిని ఇక్కడికి వచ్చేసరికంట వాళ్ళ అమ్మతో అన్నాడంట, ఒక వారం రోజులు పోయాక తీసుకురా నీ బిడ్డను అన్నాడంట. అప్పుడు సరే అని చెప్పి, ఇదేంటి చిన్న మాట, ఏమాట చిన్న మాట, లోపల తీసుకెళ్ళి దాని పరిణామం ఏంటి, దాని సమస్య ఏంటో చెప్తే బిడ్డ మారుతాడు కదా, వారం రోజులు అంటున్నాడేంటి, సర్లే అని చెప్పి పెద్ద అయిన మాట వినాలని మరలా వారం పోయాక వెళ్ళారట. అప్పుడు వాడిని తీసుకెళ్ళారే, చేయి పట్టుకున్నాడంటే ఇక ఎప్పుడు బెల్లం తినకరా అన్నాడంట. ఏమన్నాడు? వాళ్ళ అమ్మకు ఆశ్చర్యం, అదేంటి అప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పబోయాడు ఈయన, బెల్లం తినొద్దరన్న మాట చెప్పచ్చు కదా అని చెప్పి ఆశ్చర్యపోతుందంట. ఆశ్చర్యపోతూ ఆ బెల్లాన్ని ద్వారా వచ్చే పరిణామాలేంటో, దాంట్లో ఉన్న స్వీట్ని బట్టి ఆ పళ్ళుకి కలిగే నష్టం ఏంటో, అలా అస్తమాను తింటే పళ్ళు మరి ఎలా డ్యామేజ్ అవుతాయి అన్నీ చెప్పాడంట. ఇక నుంచి నువ్వు బెల్లం తినొద్దు అన్నాడంట. అప్పుడు వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చి, అయ్యగారండి మొన్న వచ్చినప్పుడు ఈ మాట చెప్పపోయారా అంటే, వాళ్ళ అమ్మతో అప్పుడు అన్నాడంట, ఏం చెప్పమంట అమ్మ, ఆ తినే అలవాటు నాకు కూడా ఏంటంట, కాస్త బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉంది. నాకున్నప్పుడు ఇతరులకు నేను ఎలా చెప్పగలను, వాడిని మానమని ఎలా నేను చేయగలను, చేయలేను కదా. అందుకు అది నేను మానిన తర్వాతనే నేనేం చేస్తున్నాను, వీడికి చెప్పగలుగుతున్నానని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజున మన జీవితాల్లో ఒక అద్భుతం జరగాలన్నా, ఒక గొప్ప కార్యం జరగాలన్నా, మన బ్రతుకు మారాలన్నా మనలో ఉన్నాయి మార్చుకోవాలి. మనలో ఉన్న క్రియలన్నీ కూడా మార్చుకున్నప్పుడు, వదులుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఇతరులకు మనం ఎలాగ ఉండగలమంటే గొప్ప సాక్షులుగా ఉండగలమంట. నేను చెప్పాను కదా, ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఆయన నడిచి వెళ్తేనంట ఆయన సువార్త చెప్పట్లేదంట, మాట్లాడలేదంట దేవుని గురించి. ఆయన నడిచి వెళ్తుంటేనంట ఆ వ్యక్తిని చూసిన, ఆ ప్రవర్తన చూసిన, ఆయన యొక్క పరివర్తన చూసిన వ్యక్తులందరూ కూడా మారు మనసు పొంది ఆయన వెంబడించారటండి. హల్లెలూయా. ఈ రోజున మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మనల్ని వెంబడించేవారుగా ఉండాలంటే మనమే ఒక సువార్తిగా, ఒక వాక్యంగా మారాలి అంటే ఉపవాసం ఉండి మనలో ఉన్న ప్రతి క్రియని కూడా ఏం చేసుకోవాలంట, విడిచిపెట్టాలి, అది వదిలిపెట్టాలి, పశ్చాత్తాపపడాలి, కన్నీళ్ళు కార్చాలి. ప్రవ్వా, నా యందు ఏది ఉన్నప్పటికీ కూడా, నీ కాయస్కరమైనది ఏది ఉన్నప్పటికీ కూడా నేను విడిచిపెడుతున్నాను ప్రభా, వదిలిపెడుతున్నాను ప్రభా. నా జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి నన్ను మార్చి నా కుటుంబాన్ని కూడా మార్చండి. సీతాకోక చిలుక గురించి అందరికీ తెలుసు, కానీ దాని చరిత్ర వెనక చాలా ఉంది. ఏంటి తెలుసా? అది సీతాకోక చిలుకగా మారని ముందంటే ఎలా ఉండేదట? ఎలాగండి? గొంగలి పురుగు. దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడతామా? అది అసలు చాలా ప్రాబ్లం కలిగింది. అది మనిషి మీదకి ఎక్కినా, బట్టల మీద ఉన్నా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా దానివల్ల అందరికీ ఏమొస్తుంది? ప్రాబ్లం వస్తుంది. అందరూ చిరాకు పడతారు. దానివల్ల అందరికీ కూడా దురద పడుతుంది. దానివల్ల అందరూ కూడా అందరూ అసహ్యించుకునే బ్రతుకు దాంది. అలాంటి పరిస్థితిలో ఇలాంటి అసహ్యకరమైన బ్రతుకు నేను బ్రతకూడదు, ఇలాంటి అసహ్యమైనది నాలో ఉండకూడదు, నా స్వభావాన్ని నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలని చెప్పట. అది కూడా కొన్ని దినాలు ఎక్కడికి వెళ్ళిపోద్దట? ఒక చెట్టు మీదకి వెళ్ళిపోయిన దూరంగా ఎక్కడికో వెళ్ళంట, ఒక చోట ఉండంట, ఒక గూడు కట్టుకుండి దాంట్లో ఏం మానేస్తుందంట? అది పసరు తినడం, ఆహారం తినడం, అన్నీ తినడం మానేస్తుందట. అన్నీ మానేసిన తర్వాత, అన్నీ వదులుకుని ఉపవాసం ఉన్న తర్వాత దాని జీవితంలో ఉన్న ప్రతి క్రియ కూడా వదిలిపెడుతుంది. దానిలో ఉన్న ఆ పైన ఉంటుంది, ఆ స్కిన్ పైన ఉన్న ఏమంటారు, అది నూలు పోగంతా కూడా ఒక్కొక్కటిగా ఆ శరీరం మీద ఉందంతా కూడా విడిచిపెట్టదు. సీతాకోక చిలుక చూడండి, మధ్యలో ఉంటుంది, దాని స్కిన్ మీద ఇంకేం ఉండదు. దాన్ని దురద పెట్టించే, దాని జీవితంలో ఉన్న అసహ్యమైంది, దాని జీవితంలో బాధ పెట్టేది ప్రతి దానిని కూడా ఏం చేస్తుందంటే ఆ ఉపవాస ప్రార్థనలు విడిచిపెట్టేసి ఒక స్కెల్టన్గా మారిపోతుంది. అలా మారిన ఆ యొక్క మధ్యనున్న పురుగుకి ఏమొస్తాయంటే 2 రెక్కలు వస్తాయటండి. 2 రెక్కలు రావటం ప్రారంభమవుతాయంట. అలా 2 రెక్కలు ఎప్పుడైతే వస్తాయో ఆ రెక్కలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గుహలోంచి బయటకు, ఆ గూట్లోంచి బయటకు వస్తుంది. అది ఇప్పుడు దేన్ని చూస్తుందో తెలుసా? ఇప్పుడు అసహ్యమైన దాన్ని చూడదు, పాడు చేసేదాన్ని చూడదు, రోత పుట్టించేదాన్ని చూడదు. దేన్ని చూస్తుందంటే ఇప్పుడు స్వచ్ఛమైన మకరందాన్ని చూస్తుందట. మంచి పచ్చటి ఆకుల మీద వాళ్తుంది. ఇప్పుడు అందరూ చూసి దాన్ని ఏం మెచ్చుకుంటాం? చాలా బాగా అందరూ కూడా ఇష్టపడతాం. ఇప్పుడు నన్ను ఇష్టపడండి, నేను మీకు ఇష్టంగా మారిన అది చెప్తుందా అండి? అది చెప్పదు. దాన్ని చూడగానే మనం ఏమవుతాం తెలుసా? ఇష్టపడతాం మాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కూడా క్రైస్తవులుగా దేవుని కలిగి ఉన్న మనము మన ప్రవర్తన ఇతరులకు ఎలా ఉండాలంటే ఇష్టమైన వారిగా, ఒక స్వార్థ పత్రికగా ఉండాలన్నమాట. అలా మనం మారాలి అంటే కనుక బేతేలుకు వచ్చి, మరి బేతేలు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అపజయాన్ని విజయంగా మార్చుకున్నారో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యోవేలు గ్రంథంలో మరి తను చెప్తున్నాడు, మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్ళు దుఃఖించుచు ఏం చేయమంటున్నాడంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారి జీవితాలు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడండి. అద్భుతాన్ని చూస్తామాట అండి. అంతేకాదు, మొర్దెకై తన స్వజంగాల కోసం, జనుల కోసం ఏం చేశాడో తెలుసా? నేను బాగానే సేఫ్గానే ఉన్నాను అనుకోలేదు. అక్కడ నేను కూడా ఒక యూదుడినే కదా, నాకు కూడా ఏం రాస్తుంది? మరణం రాస్తుంది. నా ప్రజలు కూడా మరణం అవుతున్నారు, అలా నశించిపోవడానికి వీల్లేదని. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నేను బాగున్నాను, నా పక్కోళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోకూడదట.
ఈ ఉపవాస ప్రార్థనలో నశించిపోతున్న నీ పక్క ప్రజల కొరకు కూడా, నీ పొరుగు ప్రజలకు కొరకు కూడా నువ్వేం చేయాలంటే కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన ఎస్తేరు మొర్దెకై ప్రార్థనలు దేవుడు వినంట తన స్వజంగానంతటినీ కూడా ఏం చేశాడంటే మరి రక్షించాడటండి. ఆ కుట్ర పన్నిన హామాను మాత్రం ఏమైపోయాడంటే మరి ఉరికి మీదకి వెళ్ళిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో ఎదురవుతున్న మనకి మరణాన్ని భయం చూపించే వాళ్ళు మనల్ని చూసి భయపడే విధంగా మారాలి ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా. శత్రువు మనం చూసి ఏమవ్వాలంట? భయపడాలి. అలా భయపడాలి అంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయాలి. నెహెమ్యా రాజు దగ్గర ఒక మంచి ఉద్యోగస్తుడు, 1వ అధ్యాయంలో రాయబడిన 4వ వచనంలో అతను కూడానంట దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? నా దేవుని మందిరం యొక్క పునాదులు ఏమైపోయి అగ్ని చేత కాల్చబడిపోయినాయి. అగ్ని చేత కాల్చబడిపోయినాయి. మందిరం యొక్క అభివృద్ధి కొరకు, మందిరం యొక్క దీవెన కొరకు, మందిరం యొక్క ఆశీర్వాదం కొరకు నెహెమ్యాలాగా మనం కూడా మందిరం క్షేమం కొరకు ఏం చేసేవారుగా ఉండాలంటే ప్రార్థన. అనేక మంది ప్రజలు ప్రభా ఈ మందిరంలోకి వచ్చి ఆదరించబడాలి, సేద తీర్చబడాలి, కుటుంబాలు కట్టబడాలని చెప్పంట మనలో కూడా భారం కలిగి ఏం చేయాలటండి? నెహెమ్యా వలె కూర్చుండి కన్నీళ్ళు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దీనికి అంతటికీ కారణం చెప్పాను కదా, మన జీవితంలో ఏదైనా మనం పొందుకోవాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మన బ్రతుకు మారాలంటే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ఏం చేయాలండి? ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. అలాగే అక్కడున్న ఎస్తేరు మొర్దెకై జీవితాల్లో కూడా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇంకా నెహెమ్యా ప్రార్థన చేస్తే కూర్చుని కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి ఆ యొక్క యెరూషలేము కాలిపోయిన గోడలన్నిటినీ కూడా మరలా తిరిగి కట్టడానికి దేవుడు సహాయము చేశాడు. మన జీవితాలు కూడా, మన కుటుంబాలను కూడా దేవుడు కట్టడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడైనా కన్నీళ్ళు కాచి మీరు ఏం చేయాలంట? మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మంత్రగతిని మార్చిన దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యని కూడా ఏం చేయగలడంటే మార్చగల దేవుడు. ఫ్రాన్సిస్ జీవితం ఎంత భయంకరమైన పాపంలో నశించిపోతున్న తన జీవితాన్ని ప్రభు కొరకు తన తల్లి ఒకరోజు భోంచేసి మరొక రోజు ఉపవాసం ఉండి అలాగ తన బిడ్డ మారేంత వరకు కూడా ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కాచిన తల్లి ప్రార్థన దేవుడు విన్న దేవుడు ఫ్రాన్సిస్ని ఒక మరి మిషనరీగా దేవుడు మార్చాడండి. ఫ్రాన్సిస్ ఇప్పుడు మాట్లాడుతుండగానే తన చూసిన వ్యక్తులే, ఆ యొక్క తన జీవితాన్ని చూసిన వ్యక్తులు ఏమవుతున్నారంటే దారి మార్గాన్ని వెళ్తున్నప్పుడు, వీధి మార్గంలో వెళ్తున్నప్పుడు అంట అందరూ అతను చూసి మారు మనసు పొంది అతను వెంబడించే విధంగా మారిపోయాడంట. దీనికి అంతటికీ కారణం ఒకటే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రభు సన్నిధిలో మనం ఏదైతే మనం చేసుకుంటామో ఆ ప్రార్థన. మరి ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు అంటే పొగ ఎక్కడికి వెళ్ళిందంట? పైకి వెళ్ళినప్పుడు బెన్యామీనులు అనుకున్నారు ఇది మనకు అపజయము అనుకున్నారంట. శత్రువులు ఏమనుకున్నారట? ఇక మన వల్ల కాదు వీళ్ళని జయించడం అనుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువు కూడా అనుకోవాలి వీళ్ళని పాడు చేయటము, వీళ్ళని హతమార్చటము, వీళ్ళకి నాశనం చేయటము, వీళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్న చేయటం నా వల్ల కాదు అని అపవాదైన సాతాను మనల్ని విడిచి పారిపోయేదే ఉపవాస ప్రార్థన. కాబట్టి ఖచ్చితంగా మరి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ 21 దినాల్లో మీరు ఏ విధంగా ప్రభు సన్నిధికి వచ్చిన మనస్ఫూర్తిగా మాత్రం చేయండి. మనసులో మనఃపూర్వకంగా చేయండి. మొలుగుతూ మొక్కుతూ పాస్టర్ పెట్టారని ఆలోచించవద్దు. ఇది నా కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, నా యొక్క పొరుగు వారి కోసం నేను ఖచ్చితంగా దేవుడిచ్చిన సమయం ఇది అని చెప్పి మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కనుక, ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థిస్తే కనుక ప్రతి కన్నీటి ప్రార్థన ఆయన వినబోతున్నాడు. ప్రతి కన్నీళ్ళు కూడా ఆయన చూడబోతున్నాడు. చాలామంది బైబిల్ గ్రంథంలో అదే కన్నీళ్లతో ప్రార్థన చేసి ఎన్నో భయంకరమైన సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల పొంది మనకి ఒక సాక్షిగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనం కూడా ఒక సాక్షిగా మన గ్రామంలో మన కుటుంబాల్లో నిలబడాలి అంటే మనం కూడా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి మనస్ఫూర్తిగా ప్రభువుని వేడుకుందాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదామా? ఒక్క నిమిషం మన హృదయాన్ని తెరిచి ప్రభువుని అడుగుదాం.
ప్రభా, నా జీవితంలో ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొండి సమస్యలు లాంటి సమస్యల మధ్య నలిగిపోతున్నాను ప్రభా. నా బిడ్డ మారట్లేదయ్యా. నా కుటుంబ పరిస్థితి ఎలాగుందయ్యా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినట్లేదు, ఎంత చేసినా ఈ సమస్య తీరట్లేదు. ఏది కూడా నా వల్ల కావటం లేదు ప్రభా. నేనేమీ చేయలేకపోతున్నాను ప్రభా అని చెప్పి దుఃఖపడుతూ వచ్చారేమో. మనస్ఫూర్తిగా ఈ 5వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో విశ్వాసంతో అడుగుదామా అండి, నమ్మకంతో అడుగుదామా? ప్రభు మనల్ని దీవించబోతున్నాడు, మన సమస్యలు తీర్చబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీనుల మీద యుద్ధానికి వెళ్ళి ప్రార్థనాపూర్వకం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే వారి జీవితంలో ఉన్న అపజయాన్ని దేవుడు విజయంగా మార్చాడు. బేతేలుకు వెళ్ళి మందిరంలో ఉండి ప్రార్థించారు వాళ్ళు. ఎప్పుడైనా ఏవేళ అంటున్నాడు, ఇప్పుడైనా మీరు కన్నీళ్ళు విడిచి దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి, నేను కరుణావాత్సల్యత కలిగిన దేవుణ్ణి అంటున్నాడు. దేవుడు మన మీద కరుణ చూపే దేవుడు. బాధపడుతూ దుఃఖపడుతూ వచ్చారేమో, కన్నీళ్ళు కారుస్తూ వచ్చారేమో, మనోవేదనతో వచ్చారేమో, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులతో వచ్చారేమో. ప్రభా, నా జీవితంలో కూడా ఎన్నో అపజయాలయ్యా, మొండి సమస్యలయ్యా, త్రాగుబోతు భర్త వల్ల, మాట విన బిడ్డన వల్ల జీవితంలో ఎన్నో సమస్యలతో నలిగిపోతూ నా జీవితమే నాకు అర్థం కానీ ఒంటరి బ్రతికైపోయిందయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మొర్దెకై ఒంటరిగా గవిని దగ్గర గేటు దగ్గర కూర్చుని దుఃఖిస్తూ ఉపవాసం ఉండి గోనె పట్టుకొని తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. మరి నీ బిడ్డల కొరకు ప్రార్థించగలుగుతున్నావా? ఫ్రాన్సిస్ కోసం తన తల్లి ఎంత కన్నీళ్ళు కార్చిందండి, ఎంతగా ఉపవాసం ఉందండి. చాలామంది ఉపవాస ప్రార్థనలు చేసి ఎన్నో విజయాలు, మన దేశానికే గొప్ప మరి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఉపవాస ప్రార్థన. మరి నీ జీవితంలో ఒక స్వతంత్రమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన సంతోషకరమైన కుటుంబంగా ఉండాలంటే కన్నీళ్ళు కార్చి ఉపవాసం అండి ప్రార్థన చేయాలండి. ఒక నిమిషం అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదామా, దుఃఖించి అడుగుదామా. మన కన్నీళ్ళు వ్యర్థం చేయనివాడు మన దేవుడు. చాలామంది మన కన్నీళ్ళు చూసి నవ్వుతారు మనుషులు, కానీ దేవుడు మన విషయంలో కరుణ చూపే దేవుడు అంట, కటాక్షించే దేవుడు అంట. మనం దుఃఖపడటం ఆయనకి ఇష్టం ఉండదంట. ఆయన మన బాధలన్నిటినీ కూడా తీర్చే దేవుడు. ఆయన నెహెమ్యా గోడలు, యెరూషలేము గోడలు కాలిపోతుంటే యెరూషలేము క్షేమం కొరకు పాటుపడి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు. సంఘక్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు మనం కూడా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం. ఈ రాత్రి నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా ప్రభు పాదాలు తాకబోతుంది. మనం కార్చే ప్రతి కన్నీటిని కూడా దేవుడు చూడబోతున్నాడు. హృదయపూర్వకంగా హృదయాన్ని మనస్ఫూర్తిగా దేవునికి అప్పగించి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందరూ కూడా ప్రార్థనలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రార్థన వ్యర్థం చేసుకోవద్దు. గొంగలి పురుగు చూడండి, ఒక పురిగే తన జీవితాన్ని అసహించుకుంటున్నారు. నా బ్రతికి నాకు అసహ్యంగా ఉందని చెప్పి తన జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టడానికి ఒక చోటకు చేరి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తన జీవితాన్ని దేవుడు సీతాకోక చిలుకగా మార్చాడు కదా. మన జీవితాలు కూడా అలా మారబోతున్న రోజులు రాబోతున్నాయి, దగ్గరగానే ఉన్నాయి. దేవుని అద్భుతాన్ని చూడబోతున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు
ప్రార్థించేద్దామండి. అలనాడు ఇశ్రాయేలీలు తమ శత్రువులైన బెన్యామీల మీద విజయం పొందడానికి బేతేలు అనే ఒక స్థలంలోనికి వెళ్ళటండి. అక్కడ ఉపవాసం ఉండి వారు ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన ధూపం వలె పైకెత్తబడి బెన్యామీలకి అపజయము, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఇశ్రాయేలీలకి జయము దేవుడిచ్చాడట. ఒక రోజల్లా వారు అలాగే కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బెన్యామీల మీద విజయం సాధించిన ఇశ్రాయేలీలు అలాగనే 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మీ కీడుల మీద, మీకు కలుగుతున్న అవమానాల మీద, మీకు కలుగుతున్న పరిస్థితుల మీద దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతాడు. దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. బేతేలులోకి వచ్చినట్టుగా దేవుని మందిరంలోకి వచ్చాం మనందరూ కూడా. బేతేలు దేవుడే మనకి సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. ఒక నిమిషం అందరూ కూర్చుందామండి. ఒక మాట చెప్పనివ్వండి. హల్లెలూయా. చాలా మంది చక్కటి ప్రార్థనా అవస్థతుల్లో రాసిస్తున్నారు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పప్పుచారు ఉన్నప్పుడు కరివేపాకుని ఎత్తుకున్నట్టుగా రోజుకో ప్రార్థన అవసరత రాసిస్తున్నారు. చాలా మంచిది అని బిడ్డలారా. ఈ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక, ఈ ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చునుగాక. ఈ రోజున మరి 21 రోజులు కుటుంబం, రోజుకో కుటుంబం వచ్చి పరిచర్య చేయాలి అని చెప్పినప్పుడు ఈరోజు సూర్యచంద్రన్ గారి కుటుంబం నుంచి వచ్చి పరిచర్య చేసి ఉదయకాలం బిడ్డలు వచ్చి పరిచర్య చేశారు. ఇప్పటివరకు 5 రోజులు ఎవరెవరి కుటుంబాలు వచ్చి మరి పరిచర్య చేసి ఆ కుటుంబాలు ఒకసారి లేచి నిలబడితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. 5 రోజులు ఎన్ని కుటుంబాలు వచ్చి మీరు ప్రార్థన పరిచర్య చేశారు కదా, మీ కుటుంబాల కొరకు చిన్న ప్రార్థన చేద్దాను. అలాగే రేపటి దినాన మరి లిస్ట్ ఎక్కడ ఉంది నాన్న? రేపటి దినాన్ని ఎవరు వస్తున్నారు? ఆశ, ఆశా ఎల్లుండ ఆదివారం సీత గారు మీరు సిద్ధపడ. ప్రాముఖ్యంగా దాదాపు 4 లక్షల నిశ్చయంగా ఈ రోజున ఈ పరిచర్య చేస్తున్న బిడ్డల కొరకు మందిరంను చేస్తున్న అప్పులన్నీ దేవుడు తీర్చులాగిన, ఈరోజు కూడా వచ్చిన వారందరి కుటుంబాలని దేవుడు దీవించలాగిన చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి ఈ 5వ రోజు నీ దాసరాలు నిలబెట్టుకుని ప్రభువా, ఇశ్రాయేలీలు జయం పొందడానికి బేతేలులోకి వెళ్ళి ఏ పని చేశారో మా జీవితంలో విజయం పొందడానికి మేము దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ పని చేసేవారమై ఉండాలని, శత్రువులైన బెన్యామీల మీద జయం పొందడానికి వారు బేతేలులోకి వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి అయ్యా నీకు ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనల ధూపము పైకెత్తబడినట్టుగా మేము న్యాయాధిపతుల గ్రంథంలోంచి నీ లేఖనాల్లోంచి చూసాం తండ్రి. జయమిచ్చేది ఉపవాస ప్రార్థనేనని, అది మందిరంలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే శత్రువుల మీద జయము చూస్తారని ఈ రాత్రి తెల్లగా మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన వాక్య ప్రకారంగా మా కుటుంబాలలో జయమివ్వండి, మా బిడ్డలలో జయమివ్వండి, మేము ఆలోచన చేస్తున్న కార్యాల్లో జయమివ్వండి, ప్రతి విషయంలో కూడా నీవు జయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. శత్రువుకి అపజయము కలగాలి అయ్యా, నీ పిల్లలమైన మాకు జయము కలగాలి తండ్రి. అలాంటి కృపను దయచేయండి. అలాగే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన దీక్ష కూడికల్లో ప్రభా రోజుకు కుటుంబము పరిచర్య చేయడం కోసం నియమించబడ్డారు తండ్రి.
ఇదిగో మీరు చెప్పి ఉన్నారు కదా ప్రభా, ఇదిగో నిజంగా సహకరిస్తున్న వారి పేర్లు, పరిచయం చేస్తున్న వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడుతున్నాయని మీరే చెప్పారు. అలాగే మీలో గొప్పవారు అవేవారు వారు మొదట పరిచయం చేసేవారే ఉండాలని కూడా మీరే చెప్పారు. అలాగే నేటికి 5 రోజులుగా 5 కుటుంబాలు పరిచయం చేస్తూ వచ్చారు తండ్రి. ఈ కుటుంబాలని, వారి బిడ్డలని దీవించండి, వారి అవసరాలన్నీ కూడా తీర్చండి, వారికి ఉన్న కష్టాల నుంచి, బాధల నుంచి విడిపించండి. రేపటి దినం నుంచి పరిచయం చేయడానికి వస్తున్న ప్రియుబిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి. ఈ 5 దినాలు మానకుండా వచ్చిన వారిని, కొంత ఇబ్బందులను బట్టి రాలేకపోయిన వారిని, ఈరోజు వచ్చిన వారిని అందరినీ కూడా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మందిరమునైనా మంచి మందిరం ఇచ్చావు. ఈ మందిరం కొరకు కొన్ని లక్షల రూపాయలు అప్పులు కూడా చేశాం తండ్రి. ఈ అప్పులన్నీ కూడా తీర్చబడడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శక్తి చేత కాదు, బలము చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారా కార్యం చేస్తానన్నా ప్రభా. అలాగే నీ ఆత్మీయమైన కార్యాలు మా సంఘ బిడ్డలందరి కుటుంబాల్లో, వారి బిడ్డల్లో విడుదల అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో ఎవరెవరు బలహీనలు ఉన్నారో, ఎవరెవరు అక్కర్లో ఉన్నారో, ఎవరెవరికి ఎటువంటి ఆపద ఉందో, ఎవరికి ఎలాంటి ఇబ్బంది గుండా నడుస్తున్నారో మాకంటే ఎక్కువగా నీకు తెలుసు ప్రభా. ప్రతి వారి పట్ల నువ్వు మేలు చేసి కృపనిమ్మని క్షేమంగా తీసుకొచ్చారు తండ్రి. మరలా వారి వారి గృహాలు క్షేమంగా తీసుకెళ్ళి ఈ రాత్రి సుఖనిద్రించి ఉదయకాలం సజీవ లెక్కలో మేలు కొల్పమని, ఇక మిగిలి ఉన్న రోజులు నైనా మరి దినదినము కూడా మేము నీ సన్నిధిలో గడుపుతూ నీ మెండైన దీవెనలు పొందుకుంటూ వెళ్ళడానికి కృప చూపించమని, మా గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈరోజు ప్రార్థన అవసరతలు ఇచ్చిన బిడ్డలందరి ప్రార్థనలు నన్ను అంగీకరించండి. ప్రార్థన స్లిప్లో ఏ అవసరతలు రాశారో వారన్నిటిలో కూడా మరి మీరు వారి అవసరాలు తీర్చి, వారి అక్కర్లు తీర్చి, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, అప్పుల విషయంలో, గృహాల విషయంలో, గర్భఫలాల విషయంలో ప్రభా అయ్యా కలుగుతున్న ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, కేసులు, అయ్యా ఈ గొడవల విషయాల్లో తండ్రి మీరే వారికి సమాధానము దయచేయండి, మేలును కూడా దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పరిచయం చేస్తున్న ఈ కుటుంబాలని నీ పేరట తండ్రి దీవిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి వారి కుటుంబాలకి, బిడ్డలకు తోడుగా ఇమ్మని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడే వచ్చునుగాక. రేపు మరి తమ్ముడు రమణ, ఆశానేత్ వాళ్ళ కుటుంబం నుంచి ఉన్న అప్పులన్నీ కూడా ప్రభువారు తీర్చులాగా ప్రార్థించండి. దేవుని కృప మనందరికీ తోడే వచ్చునుగాక. ఆమె లేచి సెలవు తీసుకుందామండి. మీ అందరికీ వందనాలు.